నీ దేవుని కంటే నీ రక్త సంబంధాలు ఎక్కువనా? నీ దేవుని కంటే నీ తోబుట్టులు ఎక్కువనా? నువ్వు ఎవరిని ఎక్కువగా ప్రేమిస్తున్నావు? అబ్రహాము జీవితంలో లోతును విడిచిపెట్టిన తర్వాతనే దేవుడు మాట్లాడాడు. లోతు ఉన్నంత కాలం అబ్రహాముకు సమాధానం లేదు. లోతు ఉన్నంత కాలం అబ్రహాముకు దర్శనం రాలేదు. లోతు ఉన్నంత కాలం అబ్రహాముతో దేవుడు మాట్లాడడం ఆపేశాడు. వారిద్దరు ఒకరిని విడిచి ఒకరు వేరైపోయిన తర్వాతనే ఆకాశం నుండి స్వరము వినబడుతుంది. నువ్వు లోకానికి పూర్తిగా అంటును తెంపుకుంటేనే దేవుని యొక్క విలువ నీకు అర్థమవుతుంది. నువ్వు లోకంతో కలిసి నా వారే, నా బంధువులే, నా చుట్టాలే, నా స్నేహితులే, వాళ్ళు నేను కలిసి ఉంటామని వాళ్ళ ఆచారాలు వీళ్ళ ఆచారాలు అన్ని పద్ధతులు పాటిస్తే దేవుని స్వరం నీకు వినబడదు. వాక్యం మట్టుకు చెవులతో వింటావు కానీ నీ గుండెలో అది తాకదు. కనుక బంధువులైనా స్నేహితులైనా